30 బెఫెలోస్ అయితే ముర్రా జాతి వస్తున్నాయి. ఓకే, కానీ దాని ముందుగానే కస్టమర్స్ పండుకునే ఉన్నారు, రెడీగా ఉన్నారు. మీరు చూడు వాల్యూమ్ నా దగ్గర లేదని లేదు, నాకు పేరున్నది. నేను మాటలు పెద్దలు మాట్లాడు ఎంత సంపాదిస్తాడు, 3000 4000 5000 తీసుకోవచ్చు. దాని ఎక్కువ అయితే ఆయనకు దిగుబడి వెళ్ళిపోయినాక నీకు బన్నీ బర్రెలు దొరకదు. ఓకే, బన్నీలో నీకు బర్రె దొరకదు. ఏ బర్రె ఇంత వాళ్ళే ఉంచుకుంటారు. ఓకే, పాలు గురించి వాళ్ళు కూడా పాలు అమ్ముకుంటారు, వాళ్ళు కూడా రైతులు కాదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మజార్ డైరీ ఫామ్లో ఉన్నాము, మజార్ బై దగ్గర. అడ్రస్ వచ్చేసి మనకు శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో పెద్ద గోల్కొండలో ఎగ్జిట్ నెంబర్ 15 అవుటర్ పక్కకే ఫామ్ ఉంటుంది. ఇక్కడ మనకు 200 గేదెలు మినిమం ఉంటాయి, 150 నుంచి 200 గేదెలు. ఇప్పుడున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రైస్, చలికాలం టూ మచ్గా చలి ఉంది, పాలు తగ్గిపోతున్నాయి, మార్కెట్లో పాల ధర అనేది కొంచెం ప్రొడక్షన్ తగ్గిపోయింది, కన్జంప్షన్ అనేది పెరిగింది. చాలామంది డైరీ ఫామ్ అయితే అమ్మేవాళ్ళు హర్యానా నుంచి, గుజరాత్ నుంచి తెచ్చి హైదరాబాద్లో అమ్మేవాళ్ళు తీసేస్తున్నారు డైరీ. ఎందుకు తీసేస్తున్నారు అమ్మేవాళ్ళు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, అది డీటెయిల్గా అడుగుదాము. చాలామంది గేదెలు అమ్మే వాళ్ళు అయితే తీసేస్తున్నారు, ఓన్లీ ఆవులు అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు, గేదెలు అమ్మే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అడుగుదాము. అస్సలాము అలైకుం. మజార్ బై ఇప్పుడు చలికాలం ఉంది, చలికాలంలో ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, పాలు అనేది తగ్గుతుంది, కన్జంప్షన్ పెరిగింది. దాని మీద ఏం చెప్తారు? ఎందుకు చాలామంది డైరీ తీసేస్తున్నారు, అమ్మే వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు రైతుల కన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జావేద్ భాయ్, మీరు వర్షాకాలంలో తీసుకున్న బర్రెలు ఇప్పుడు పాలు తగ్గిపోతాయి. ఓకే, కొత్త తీసిన దానికి తగ్గిపోదు. అవును. ఇంకా మళ్ళీ డైరీ మీరు వర్షాకాలంలో అట్లా స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా వేసుకోవాలి కాదు. ఓకే, డెఫినెట్గా వేసుకుంటే అది రొటేషన్ ఉండాలి. పాలు అదే మీకు ఏం పిండుతున్నావో ముందుగా నుంచి అదే ఉంటాయి. సో ఇది యాడ్ చేయాలి టైం. 200 లీటర్స్ ఉంటే 200 లీటర్స్కి మెయింటైన్ చేసుకొని నడవాలి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల అవుతున్నాయి. వాల్యూమ్ అయితే ఎక్కువ ఉన్నది, ఇప్పుడు పాలు అమ్మాలంటే చాలా మంచిగా అమ్మిపోతాయి. ఓకే, ఈ 15 డేస్లో ఒక 7 డైరీ ఫార్మ్స్ అయితే తెచ్చి అమ్మేవాళ్ళు, హర్యానా నుంచి తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు, కానీ లేకుంటే గుజరాత్ నుంచి తెచ్చి అమ్మేవాళ్ళు, లేకుంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అమ్మేవాళ్ళు, సేల్ చేసేవాళ్ళు తీసేస్తున్నారు. 7 డైరీ ఫామ్ నా ప్రకారం అయితే గేదెలు అమ్మేవాళ్ళు తీసేసారు, డైరీ ఫామ్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం ప్రాబ్లం ఏంది? కొత్త వాళ్ళు వస్తారు, చేసి చూసుకుంటారు. ఓకే, దీంట్లో లాభం ఉన్నది, నష్టం ఉన్నది, అంతా ఏమున్నది అని. అవును. ఒక లోడ్ తీసుకుని వచ్చిన అనుకో, ఆయన ఒక్క లోడ్ తీసుకొచ్చే మనిషి అమ్మేవాళ్ళు ఉంటే వాడు 10,000 నుంచి 15 లక్షల దాకా వేసి ఒక లోడ్ తీసుకురావాలి. దాంట్లో ఒక్క బర్రె 2 బర్రె ఖరాబ్ అయితే అని మొత్తం లాస్లో వెళ్ళిపోతాడు. ఓకే, సో వాళ్ళకు తీసేయాలి అయితే. తెచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళకి ఒక్క గేదె ఆగినా కూడా ప్రాబ్లమే ఫేస్ చేయాలి. ఓకే, 1,50,000, 1,50,000, 1,20,000, 1,30,000 కూడా ఆ బర్రె నిలబడితే ఆయనకు అది అమ్మిపోలేకుంటే ఆయన లాస్లో వెళ్ళిపోతాడు. అవును. అమ్మేవాడు ఎంత సంపాదిస్తాడు? 3,000, 4,000, 5,000 తీసుకోవచ్చు. దాని ఎక్కువ అయితే ఆయనకు దిగుబడి రాదు. దళారీకు మంచిగా ఉన్నది, మధ్యలో మీడియేటర్కి ఏమున్నది, ఒక డబ్బులు జేబు నుంచి పెట్టాలి అవసరం లేదు. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర తీసుకొచ్చి ఆ రిక్స్ కూడా లేదు. అవును, తీసుకుపోవాలి, 5,000 కమిషన్ తీసుకోవాలి, 10,000 తీసుకోవాలి, 15,000 టూ సైడ్ నుంచి కమిషన్ ఉంటాయి. అవును, 2 సైడ్ నుంచి ఉంటాయి. అక్కడ అమ్మే వాళ్ళ దగ్గర, ఇక్కడ కొనే వాళ్ళు 10,000, ₹1,00,000 అదే లోడ్కి వచ్చి. ఇప్పుడు చూస్తే చలికాలం బర్రెలు కొంచెం తక్కువ కనిపిస్తాయి, రేట్ ఎక్కువ ఉంటాయి. అవును. వాల్యూమ్లో తీసుకుంటే నీకు ఒక రేట్ ఉంటాయి, నీకు మొత్తం తెలిసే ఉంటాయి. నాకు నెలకు 300, 400, 500 బెఫెలోస్ రావాలి అంటే నేను ఎంత తీసుకోవాలి, ఎంతమంది నాకు తెలిసే ఉంటాయి. అవును. సో నాకు రావడానికి నా లాగా మనిషికి ఏం ట్రబుల్ ఉండదు. పెద్ద ట్రేడర్స్కి, చిన్న ట్రేడర్స్కి కొనాలి అంటే మళ్ళీ కష్టమే. ఇప్పుడు గుజరాత్ కూడా చూసుకుంటే, మైసన్న ఈ సైడ్ చూసుకుంటే 1,50,000, 1,40,000, 1,70,000 అక్కడే బర్రెలు ఉన్నాయి. అవును. ఎందుకు పెరిగింది? ఉంటాయి జావి. ఓకే, ఉంటాయి. అట్లాంటివి ఏం లేదు. ఇప్పుడు 2 months వెళ్ళిపోయినాక నీకు బన్నీ బర్రెలు దొరకదు. ఓకే, బన్నీలో నీకు బర్రె దొరకదు. ఏ బర్రె ఇంత వాళ్ళే ఉంచుకుంటారు. ఓకే, పాలు గురించి వాళ్ళు కూడా పాలు అమ్ముకుంటారు, వాళ్ళు కూడా రైతులు కాదు. అవును. ఎక్సెస్ అయినప్పుడు అమ్ముతారు. అవును. హర్యానా అయితే అట్లా లేదు, హర్యానాలో ఎప్పుడైనా మనకు బర్రెలు దొరికే ఉంటాయి. మన ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్లు ఉన్నాయి? ఇప్పుడు నా దగ్గర ముర్రా ఎక్కువ, 80 to 90% నేను ముర్రానే అమ్ముతా. ముర్రా 10% అది చూస్తే బనీ, 10% చూస్తే జాఫరాబాదీ. ఓకే, ఇప్పుడు ముర్రానే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా ముర్రానే ఎక్కువ. ఓకే, మన దగ్గర ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో హర్యానాలో టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి,
ఇక్కడ మనకు గుజరాత్లో కూడా 130 నుంచి పైనే ఉన్నాయి, కిందకైతే లేవు గేదెలు. అవి మంచి గేదె తీసుకున్నా తక్కువ మిల్క్ తీసుకున్నా 130 నుంచి స్టార్ట్ ఉంది. మన ఫామ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది గేదె? నా దగ్గర ప్రజెంట్ అయితే 1,25,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,70,000-60,000 మధ్యలో ఎక్కువ బర్రెలు ఉంటాయి. ఓకే. ఒక బ్రీడ్ క్వాలిటీ ఎక్కువ 100% గుణాలు ఉంటే ఆ బర్రెకి 2 lakhs దాకా వెళ్ళిపోవచ్చు. కానీ అది 1-2 బఫెలోస్ ఉంటాయి. ఎవరు ఇష్టపడతారు వాళ్ళ కోసం తీసుకొస్తాం. ఓకే. ఇంకొకటి గేదెలు తీసుకునే రైతులు, అక్కడ చాలామంది రైతులు అయితే గేదెలు తీసుకుంటున్నారు, కానీ పేషెంట్గా ఒక దగ్గర ఉండి తీసుకుంటలేరు. అంటే 2 times మిల్కింగ్ 3 times మిల్కింగ్ చూసుకోవాలని ముందు నుంచి కూడా నేను చెప్తా. గేదెలలో ఏం చూసే అవసరం లేదు. ఆవులలో మళ్ళీ మీరు రొమ్ములు అవన్నీ చూడాలి, కానీ గేదెలలో జస్ట్ పాలు ఒక 2-3 పూటలు చూస్తే మీకు అన్ని క్లారిటీ వస్తుంది, గేదె ఏ విధంగా ఉంది, ఏ విధంగా తింటుంది అనేది. ఆ ఫెసిలిటీ అనేది కేవలం హైదరాబాద్లో ఒక మజార్బాయ్ దగ్గరనే ఉంది. ఉండి పాలు చూసే చూడాలి. అదొకటి ఇక్కడ మజార్బాయ్ దగ్గర అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మజార్బాయ్ గేదెలలో ఇప్పుడు ముర్రా గేదెలు అయితే రాను ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. మీ దగ్గర హయ్యెస్ట్ ముర్రా గేదెలు అమ్ముతున్నారు. రీజన్ ఏంది ముర్రా గేదెలకు? నేను ఇప్పటి నుంచి కాదు కదా జావేద్ భాయ్, చాలా సంవత్సరం నుంచి చేస్తున్నా. నాకు ఒక పేరు ఉన్నది, ఒక అది ఉన్నది. హర్యానా పోతే కూడా మొత్తం పంచాయతీలు, పంచాయత్ అందరూ ఇవ్వాలంటే మదర్బాయ్కి ఇవ్వమంటారు. ఓకే. సో అందుకోసం మనకు తీసుకురావడానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చూస్తే హర్యానా లాస్ట్ టైం 10 days ఉండి నేను వచ్చిన తర్వాత కొంచెం నా పెద్ద అన్న మామయ్య కొడుకు చచ్చిపోతే నేను అక్కడ బిజీ అయిపోయినా. ఇంకా ఒక తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, కొంచెం బ్రెయిన్కి నర్వ్స్ డ్యామేజ్ అయింది. సో అందుకోసం నా వీడియోస్ ఇప్పుడు రాలేదు, కొన్ని రోజుల నుంచి వస్తలేదు. కానీ నా వాల్యూమ్ అయితే అమ్మిపోతున్నాయి కదా, నేను లేకుంటే కూడా నేను ఫోన్ మీద మాట్లాడి నేను చాలా మందికి ఇచ్చే ఉన్నా. ఇక్కడ కస్టమర్లు చూస్తూనే ఉన్నారు, తీసుకుంటున్నారు. ఇప్పుడు రాత్రి చూస్తే మనకు 30 బఫెలోస్ అయితే ముర్రా జాతి వస్తున్నాయి. కానీ దాని ముందుగానే కస్టమర్స్ పండుకునే ఉన్నారు, రెడీగా ఉన్నారు. వాల్యూమ్ నా దగ్గర లేదని లేదు, నాకు పేరున్నది. నేను పెద్దలు మాట ఇక్కడ ఒకరు నిలబడ్డారు. సేల్ అయితే ఉంది, కానీ మీరు బన్నీకి మార్కెట్లో బన్నీని ఇంట్రడ్యూస్ చేసారు ఉండే ముందు నుంచి, కానీ మీరు కొంచెం ఆంధ్ర తెలంగాణ కొంచెం హైప్ ఇవ్వడం జరిగింది బన్నీ. కానీ మీ దగ్గర ఇప్పుడు సేల్కి ముర్రా ఉంది. దానికి బన్నీ గురించి చెప్తా జావేద్, నాకు కూడా టైం దొరకాలి. నేను కూడా అక్కడ పోయి ఒక్కొక్క గిద్దలు సెలెక్షన్ చేసి తీసుకురావాలి. మనం వెళ్ళలేకుంటే భరోసా మీద తెప్పించుకుంటే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. రొమ్ములు ప్రాబ్లం వచ్చేసింది, గడ్డు మాయ ప్రాబ్లం వచ్చింది, ఇది వచ్చింది అంటే లాస్ట్లో నేను వెళ్ళిపోతా. అవును, అందుకోసం నేను తేవాను. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏమున్నది అంటే, నేను బన్నీ ఎక్కువ అంటే 90% అయితే నేను సిటీ వాళ్ళకి ఇచ్చేది. విలేజెస్కి రైతులకి 20% ఇచ్చేది బన్నీ జాతి. బన్నీ జాతి మేబీ వస్తాయి, అది ఒకటి మంచిది. కానీ రేతు కేంద్రంకు పోవాలి పాలు. రైట్. అవును. ఫ్యాట్ పర్సెంటేజ్ నేను చెప్పాను, నువ్వు చెప్పు. బనీకు ఎంత ఉంటాయి? 5% ఉంటుంది అంతే. 5.0, 5.2 అంతే. అదే ఆవు పాలది ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంటాయి దానికి కూడా ఉంటాయి. ఆయనకు రేట్ దొరకలేకుంటే ఆయన ఏం చేసుకోవాలి? అవును, బన్నీలో అన్నిటికన్నా తక్కువనే. ముర్రా అయితే 6.5 కనీసం స్టార్టింగ్ లో ఉంటాయి. అవును, జాఫరాబాద్ ఇంకా హై ఉంటాయి. కానీ జాఫరాబాద్ కొంచెం అనుభవం అయితే తీసుకోపోతే మంచిది కదా, కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. ఇది అంటే ముర్రా అంటే అందం కూడా ఉంటాయి, క్వాలిటీ కూడా ఉంటాయి, పాలు అమ్మడానికి కూడా ఫ్యాట్ పర్సెంట్ మంచిగా ఉన్నది. ఇంకా రీసేల్ వాల్యూకి ఒక రేతు తీసుకుపోయిన తర్వాత కట్టించినాక మళ్ళీ అమ్మితే ఆయనకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. అవును. సో ఇంకా 70% దాకా తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ మీద 70-80% వచ్చేస్తాయి, అది ఈనేస్తాయి. ఇంకా మీకు లాభమే వస్తుంది. 135, 140కి ఒక గేదె తీసుకున్నా కూడా మీరు ప్రెగ్నెంట్ అయిన గేదె ఒక 4 months 5 months 85 to 95 మధ్యలో అమ్మవచ్చు, మంచి కండిషన్ ఉండి మంచిగా ఉంటే. అది ముర్రాలకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బన్నీ అమ్మలేం, బన్నీ ఉంటుంది చిన్నది, చూడడానికి కూడా ఊర్లో గేదె లెక్క ఉంటుంది కాబట్టి దానికి కొంచెం అమ్మడానికి ఏం ప్రాబ్లం ఉన్నది అంటే, ఒక సెన్స్ లో ఒక రైతుకు ఏమున్నది అంటే, బనీ తీసుకోపోతే నేను బయట మేపితే అది మేపి వస్తాయని. అవును. కానీ బయట మేపి వస్తే బలం ఉండదు కాదు. అవును, బక్కళ్ళు కనిపిస్తాయి, మొత్తం బోన్ కనిపిస్తాయి. అది అమ్మడానికి పోతే ఏం రేట్ వస్తాయి? అది చూసిన తర్వాత నువ్వు ఏమనుకుంటావు, 2 ఈత వాడు ఆయన తీసుకోపోయి 3 ఈతలో నువ్వు పోయి ఈనప్పుడు చూసుకుంటే అది నీకు 10 ఈత 8 ఈత కనిపిస్తాయి. ఎందుకంటే మేపలేదు కాదు ఆయన, బయట నుంచి తిరిగి రావాలి. సో దాంట్లో బలం రాదు, బర్రె కొంచెం హెల్తీగా కనిపించదు. మీరు చెప్పేస్తారా విలేజెస్ రైతులు వస్తే మీరు ముందే చెప్పేస్తారా బన్నీకి ఈ ప్రాబ్లమ్స్ వస్తే బన్నీతోటని? నేను ప్రతి దానికి చెప్పేస్తా తమ్ముడు. నా దగ్గర నువ్వు వచ్చినావు బర్రెలు కావాలి అంటే నేను వచ్చి చూపియను. అవును, మీరైతే బర్రెలు ఉన్నావు పోయి పాలు చూసుకో,
మా మనుషులు కూడా నమ్మకడానికి చేయడానికి లేదు, ఏం అవసరం లేదు. పాలు 2 పూటలు 3 పూటలు చూసుకొని తీసుకోపో. ఓకే, బలవంతం మన ఏం లేదు. స్టార్టింగ్ నుంచి మనం స్ట్రేట్ ఫార్వర్డ్ బిజినెస్ మనది. మనం పెద్ద కాదు మాటలు ఇచ్చి అది చేస్తా ఇది చేస్తా నేను నిలబడతా అది ఏం మాటలు లేదు. ఓకే, డైరెక్ట్ ఫేర్ అండ్ ఫేర్ వచ్చి తీసుకోకండి. మజార్బాయ్ దగ్గర ఏంటంటే ముందు నుంచి కూడా మజార్బాయ్ దగ్గర ఒకటే ఉంది, రైతులే చూసుకోవాలి, ఓ రావాలి రైతులే సెలెక్ట్ చేసుకోవాలి, రైతులే మొత్తం రెస్పాన్సిబిలిటీ రైతులేది ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 2 days ఉండి ఏం తింటుంది, ఏం పెడుతున్నారు, పాలేం తీస్తుంది అనేది చూసుకొని తీసుకోవాలి. బన్నీకి అయితే విలేజెస్ వాళ్ళు బన్నీ తీసుకోకండి, ఎందుకంటే బన్నీలో తీసుకోవద్దని నేను చెప్పాను, మీకు మంచి మార్కెట్ ఉంది, దానికి ఏం లేదు, కానీ రేట్ తక్కువ వస్తాయి నీకు పాలు అంతే. అది 5.0 ఆ విధంగా వస్తుంది. అందులో ఇంకొకటి ఏంటంటే మీకు 45 to 55 మధ్యలో కేంద్రంలో పర్ లీటర్కి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే విలేజెస్లో చాలా కేంద్రానికి వేస్తారు, కొంచెం పల్చగా ఉంటే పాలు కాబట్టి. ముర్రా జాఫరాబాదీ రెండిట్లో ఏదైనా తీసుకోండి అని మజార్బాయ్ అయితే వీడియోలో చెప్తున్నారు. బన్నీ హైదరాబాద్ వాళ్ళకి సెట్ అవుతుంది, సిటీ వాళ్ళకు ఆ విధంగా ఉంది. సిటీలో హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్నది. అవును, అది కౌంటర్ నడిపిస్తున్నా కదా. అవును, ఎవరైనా అడుగుతారు మాకు ఫ్యాట్ వద్దు, ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ నేను ఎంత మాకు ఫ్యాట్ అవసరం లేదు అది అది అంటే వాళ్ళకు మేము బన్నీ పాలిస్తాం. ఓకే, ముర్రా జాఫరాబాదీ మాకు మంచి శాతంది కావాలి, ఫుల్ ఫ్యాట్ది కావాలి అంటే ఆ పాలు వాళ్ళకు ఇస్తాం. ఓకే, పర్ డే ఎన్ని లీటర్లు పాలు వెళ్తుంది మన ఫామ్ నుంచి? నాకు 2 కౌంటర్స్ మీద అయితే 15 to 600 ఎప్పుడైతే పాలు అమ్ముతున్నాం పర్ డే అంటే 100 రూపీస్ అయితే ఈజీగా ఉంది. అవును, ఒక కౌంటర్లో 100 రూపీస్ ఉన్నది, ఒక కౌంటర్లో 80 రూపీస్ ఉన్నది. ఇక్కడ నుంచి ఏ పాలు ఎక్కువ ఉంది అయితే నాకు ఆ కౌంటర్ 80 రూపీస్ అంటే 5-10 minutesలో నేను అమ్మేసుకుంటా పాలు. ఓకే, ఎందుకంటే మాటలు ఉండదు, డైలీ నేను ఇంతనే ఇస్తా అని నాకు ఏం అది మాటలు. ఇంకో కౌంటర్ ఒకటి డైలీ కస్టమర్స్ ఉన్నారు, ఇప్పుడు నుంచి కాదు 20 years పైన నుంచి ఆ కౌంటర్ ఉన్నది, అది అయితే 100 రూపీస్ ఉన్నది. ఓకే, ఎక్కువ లోడ్లు ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఉంటే ఈ కౌంటర్ కి వెళ్తుంది. ఓకే, చూడండి అయితే నేను ఇచ్చే ఉన్నా, ఇప్పుడు 15 బఫెలోస్ ఇచ్చే ఉన్నా. ఒక రైతుకు అయితే 8 బఫెలోస్ ఈ రోజు సెలెక్షన్ చేశారు. ఈ రోజు రాత్రి వచ్చేది ముర్రానే, ఈ రోజు రాత్రి బర్రెలు వస్తుంది, దాంట్లో నుంచి 2 సెలెక్షన్ చేస్తారు ఆయన. ఓకే, ఆయన సిర్సా కూడా వెళ్ళి వచ్చినాడు. ఓకే, ఆయన ఇంటర్వ్యూ చేస్తాం రేపు, ఆయన వస్తే ఆయనకు టైం దొరికితే ఆయన ఇంటర్వ్యూ చేస్తాం. అనుకుంటారు కాదు తక్కువలో ఉన్నది రామంటారు, వీళ్ళు పోయి 40,000 50,000 మొత్తం ఎక్స్పెన్సెస్ చేసి రిటర్న్ అట్లనే బర్రెలు తీసుకోరండి. ఇలా అక్కడ కూడా రేట్ చూస్తే అది చాలా ఉన్నది అని ఇక్కడ వచ్చి నా దగ్గర ఎందుకు తీసుకున్నారు, నా దగ్గర తక్కువ పడతాయి. ఓకే, చాలామంది హర్యానా కానీ సిర్సా అక్కడ పిలుస్తున్నారు. మీరు క్యాల్కులేషన్ చూసుకుంటే ఇక్కడ వచ్చినా కూడా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, యావరేజ్ అంతనే పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ పాలు చూసుకోలేము, ఇక్కడ పాలు చూసుకోవచ్చు. అదొకటి చూడండి అని అయితే మజార్బాయ్ చెప్తున్నారు. ఈ విధంగా అయితే గేదెలలో ఉంది. ఇలాగనే వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్లో. ఆవులు గేదెలు ఏది ఉన్నా కూడా మీరు దూడలున్నా దూడల్ని మంచి పెంచుకోండి, మంచి గేదెలు తీసుకోండి. మీరు ₹1 ఎక్కువ ఉన్నా కూడా మంచి క్వాలిటీ గేదెలు తీసుకోండి, హై మిల్క్ గేదెలు తీసుకోండి, మెయింటెనెన్స్ మంచిగా చేసుకోండి అని అయితే నేనైతే ఒకటి చెప్తాను. థ్యాంక్ యూ, జై హింద్.